చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ రికార్డుల వేటగా మారింది. పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడమే కాకుండా చెన్నై హోమ్ గ్రౌండ్ లో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్ లో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ నమోదు చేసిన అత్యధిక విజయవంతమైన చేజింగ్ లో ఇది రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందు 2025లో కేకేఆర్ పై 262 పరుగులు ఛేదించిన రికార్డు పంజాబ్ పేరిట ఉంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నైని ఓడించడం ఏ జట్టుకైనా కష్టమే. అయితే పంజాబ్ కింగ్స్ ఇక్కడ వరుసగా 4 విజయాలను నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఈ మైదానంలో చెన్నైపై వరుసగా ఎక్కువ విజయాలు సాధించిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాత పంజాబ్ రెండో స్థానంలో నిలిచింది. టీ20 క్రికెట్ చరిత్రలో 200 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యధిక సార్లు విజయవంతంగా సాధించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు సృష్టించింది. పంజాబ్ ఇప్పటి వరకు 9 సార్లు ఈ ఫీట్ సాధించగా 7 సార్లు సాధించి రెండో స్థానంలో ఉంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ 200కు పైగా పరుగులు చేసి పంజాబ్ చేతిలో ఓడిపోవడం ఇది 5వసారి. టీ20లో ఒకే ప్రత్యర్థిపై 200+ స్కోర్ చేసి ఇన్నిసార్లు ఓడిపోవడం ప్రపంచ రికార్డుగా నమోదైంది. పంజాబ్ కింగ్స్ విజయంలో యువ ఆటగాడు ప్రియాంష్ ఆర్యా కీలక పాత్ర పోషించాడు. కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులు చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ ప్రదర్శనకు గాను అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. కేవలం 11 అంతకంటే తక్కువ బంతులు ఆడి బౌలింగ్ చేయకుండా లేదా ఫీల్డింగ్ లో ఎలాంటి అవుట్ లేకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన రెండో ఆటగాడిగా ప్రియాంష్ రికార్డు సాధించాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది వరుసగా రెండో ఓటమి. 2022 తర్వాత ఒక సీజన్లో మొదటి 2 మ్యాచ్ల్లో చెన్నై ఓడిపోవడం ఇది రెండవసారి మాత్రమే.